ఈ అనంతపుర గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ శివకోటి శ్రీ లలితా శివకామేశ్వరి సమేత శివకామేశ్వర స్వామి వారి దేవస్థానం మా గురుదేవులైనటువంటి శ్రీ శివయ్య స్వామి వారు వారి కోటి పంచాక్షరి జప ఫలితంగా ప్రతి 11 లక్షల జపానికి ఒక్కొక్క క్షేత్రంలో మహారుద్రయాగం సహస్రచండి సహస్రలింగార్చన చేస్తూ ఉండగా వారికి మనఃప్రేరణగా శివ ప్రతిష్ఠ చేయాలని తోచినది. దానికి గాను వారికి స్వప్నదత్తంగా పాపాగ్ని నదిలో పరశురామ పూజితమైనటువంటి మరకతలింగం ప్రాప్తించడం జరిగింది. ఆ ఈశ్వరుణ్ణి ఇక్కడ 16 కళలతోనూ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మహామరకతలింగమైనటువంటి శివలింగం ప్రాప్తించడం జరిగినది. దానికి అనుగుణంగా కామేశ్వరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ప్రతిష్టలలో ఈ క్షేత్రంలో విశేషంగా 4 గణపతులను గురుత్రయాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు. అలాగే కూర్చుని ఉన్నటువంటి యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి వారిని, నిలుచున్న సంకటహర గోకర్ణ గణపతిని మనం ఇక్కడ దర్శించడం విశేషం. అలాగే ఈ దేవాలయంలో ప్రతి శనివారము కూడా ప్రదోష కాలంలో స్వామివారికి అమృత పాశుపత రుద్ర అభ్యంగ అభిషేక అర్చనలు రుద్రాక్షమాలతో అలంకారము విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి మాస శివరాత్రి నవగ్రహ దోష నివారణకై నవధాన్యాభిషేకములు నిర్వహించడం జరుగుతున్నది ఈ దేవాలయంలో. అలాగే ప్రత్యేక శనేశ్వర స్వామివారి మండపము, గురుత్రయంలో శ్రీ సద్గురు సాయినాథ స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు, అలాగే సంకటహర గణపతి, ద్వార గణపతి, ధ్వజ గణపతి, శ్వేత గణపతి, ఈ 4 గణపతులను పరివారంలో గణపతి శ్రీ సంకటహర గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, లలితా శివకామేశ్వరి, కామేశ్వరుడు. ఇక్కడ మనం వినాయక చవితి వ్రతకథలో మనం వినినట్టుగా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసినంత మాత్రాననే గణపతికి ఏ విధంగా అయితే విఘ్నాధిపత్యం లభించిందో అదేవిధంగా ఇక్కడ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అనే విధంగా స్వామివారికి నిత్య ఆరాధనలు పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రాల్లో స్వామివారికి రుద్ర అభిషేకములు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రంలో విశేషించి అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల అర్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరంలోనూ కూడా కార్తీక పౌర్ణమి, గురు పౌర్ణమి అనగా ఆషాఢ పౌర్ణమి, శివరాత్రి, నవరాత్రులు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయం పరిపూర్ణంగా ఈ మా గురుదేవులైనటువంటి వారి పంచాక్షరి జప ఫలితంగా ఇక్కడ పరశురామ పూజితమైనటువంటి మహామరకతలింగం వెలియడం జరిగింది. ఈ సిద్ధక్షేత్రంలో కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా కళ్ళ దృష్టితోనే ప్రసారం చేసేటట్లుగా కామాక్షిదేవి అన్ని కోరికలని కూడా అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి ఈశ్వర అనుగ్రహంతో అన్నిటినీ కూడా నెరవేరుస్తున్నది. భక్తుల కోరికలన్నీ కూడా కొంగు బంగారమై వెలసిల్లుతూ ఉండగా ఈ శివకోటి దేవస్థానం వెలసిల్లుతూ ఉన్నది.